కమర్షియల్ ఇన్సూరెన్స్ ఆస్పెక్ట్ వస్తే దెర్ ఇస్ నో బడీ హూ కెన్ బీట్ యూ ఇన్ ద మూమెంట్ అని చెప్పుకోవచ్చు. నో బడీ కెన్ బీట్ అనే కన్నా చాలా మంది ఉన్నారు మేడం ప్రొఫెషనల్స్. లైక్ ఉన్న వాళ్ళలో ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫాస్ట్ గ్రోయింగ్ అండ్ ఫాస్ట్ డెవలపింగ్ ఆర్గనైజేషన్కి కంపెనీకి ఎండి అయితే అనుకోవచ్చు. కాల్స్ వస్తామంటే మీ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము అని ఏ కాల్ తీసుకోవచ్చు, ఏ కాల్ నమ్మచ్చు, ఏ కాల్ నమ్మకూడదు, ఎవరికి ఓటీపీ షేర్ చేయొచ్చు. సో ఇవన్నీ ఇట్లకి ఏమన్నా విముక్తి ఉందా, ఏదైనా దారి ఉందా త్రూ ది ఇన్సూరెన్స్? మాస్టర్ బ్రెయిన్స్ ఆర్ గ్రూమింగ్ డే బై డే. సో సైబర్ నేరగాళ్ళు బాగా ఎక్కువైపోయారు. మనం కొంత జాగ్రత్తగా ఉంటే వాళ్ళు ఇంకో 10 దారులు వెతుకుతున్నారు. మన ఇండియా ప్రాబ్లం ఏంటంటే ఇన్సూరెన్స్ ఇలిటరసీ బాగా ఉంది, అవేర్నెస్ లేదు, ఎడ్యుకేషన్ లేదు. మీరు ఇప్పుడు యూఎస్ వెళ్ళారనుకోండి, వితౌట్ ఇన్సూరెన్స్ మీరు అసలు అడిగే పెట్టలేరు. సో సైబర్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఏంటి అని చాలా మందికి తెలియదు. ఫ్రాడ్ జరగచ్చు, నా మనీ థెఫ్ట్ అయింది, నన్ను ఎవరో ర్యాన్సమ్ డిమాండ్ చేశారు, ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయడం. కానీ 20 లక్షలు క్రెడిట్ కార్డు వాడుతున్నాను, నా క్రెడిట్ కార్డు ఎక్కడో మిస్ అయింది, ఎవరో ట్యాప్ చేస్తే డబ్బులు పోయింది. సో నేను ఎలా రికవర్ చేయగలను? అనేది మనకు ఎంతసేపు టాంజిబుల్ ప్రొడక్ట్స్ కావాలి, డబ్బులు ఇస్తే ఏదో ఒక ఐటమ్ కావాలి, ఇన్సూరెన్స్ ఒక పేపర్ ఇస్తారు, అది జనాలకి నచ్చదు. ఇంత కాస్ట్ పెడితే నాకు వచ్చేది పేపరా? ఈ చిన్న పేపరే తర్వాత మిమ్మల్ని కాపాడే ఆయుధం అవుతుందని. అంటే మనం ఎంతసేపటికి ఎలా ఆలోచిస్తామంటే అండి, వి వెయిట్ ఫర్ ఎక్స్పీరియన్స్. కోవిడ్ మన కంట్రీకి వచ్చింది, బిందాస్. మన సిటీకి వచ్చింది, ఓకే నాకేం, మన సిటీకే వచ్చింది. ఎప్పుడైతే మన అపార్ట్మెంట్ మన ఫ్యామిలీలోకి వచ్చిందో దెన్ వి స్టార్టెడ్ ఓకే ఇట్ ఈస్ డేంజర్. మేము ఎంతసేపు బతులాడి చేయించారు, మీకు అవసరం సార్, మీ రిక్వైర్మెంట్ సార్, మీ మంచి సార్ అని అమ్మాలి తప్ప నా దగ్గరికి వచ్చి నాకు ఇది కావాలని అడిగేవాళ్ళు. విజయవాడ ఫ్లడ్స్ వచ్చినాయి, చెన్నై ఫ్లడ్స్, బాంబే ఫ్లడ్స్. సో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఫ్లడ్ వాటర్ మనం ఆపలేము. ఇన్సిడెంట్ అనేది లైఫ్ టైంలో ఒకసారి జరగచ్చు, జరగకపోవచ్చు. సో జరిగినప్పుడు కూడా నేను యథావిధిగా ఉండటమే ఇన్సూరెన్స్. అంటే మనం తీసుకున్న రిస్క్ పేయింగ్ ప్రీమియం 1 to 2%, 98% ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకుంటుంది. బట్ ఎంతసేపటికి 1 to 2% పే చేయ రిస్క్ తీసుకోవడానికి కూడా మనం ఆలోచిస్తాం. అలాగే పెట్ ఇన్సూరెన్స్ కూడా ఉందని విన్నాం, దాని గురించి కొంచెం. మన హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకుంటున్నామో దానికి కూడా ఏమైనా సర్జరీస్కి అయినా జరిగితే దానికి కూడా ఈ పాలసీస్ పే చేస్తాయి. హలో శ్యామ్ గారు. హాయ్ మేడం. మీ బిజీ స్కెడ్యూల్ నుంచి మాకు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఒక ఇన్సూరెన్స్ ప్రొఫెషనల్గా మీరెంత బిజీయో మా అందరికీ తెలుసు. అండ్ కమర్షియల్ ఇన్సూరెన్స్ ఆస్పెక్ట్కి వస్తే దెర్ ఇస్ నో బడీ హూ కెన్ బీట్ యూ ఇన్ ద మూమెంట్ అని చెప్పుకోవచ్చు. నో బడీ కెన్ బీట్ అనే కన్నా చాలా మంది ఉన్నారు మేడం ప్రొఫెషనల్స్. లైక్ ఉన్న వాళ్ళలో ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫాస్ట్ గ్రోయింగ్ అండ్ ఫాస్ట్ డెవలపింగ్ ఆర్గనైజేషన్కి ఒక కంపెనీకి ఎండి అయితే అనుకోవచ్చు. డెఫినెట్లీ అండి, గుడ్ టు నో. అయితే మీరు వస్తున్నారు అన్న దగ్గర నుంచి నా మైండ్లో ఒక క్వశ్చన్, ఒక డౌట్ అని చెప్పుకోవచ్చు, ఒక కామన్ ఉమెన్ కదా. సో నాకు ప్రతిసారి లైక్ మీ కాల్స్ వస్తామంటే బ్యాంక్ నుంచి కాల్ చేసాం, మీ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము, అంత పకడ్బందీ కాల్ వచ్చినా సరే మా అందరి మనసుల్లో కూడా ఒక ఇన్సెక్యూరిటీ అనేది నెలకొంది. ఏ కాల్ సైబర్ ఫ్రాడ్కి సంబంధించింది, ఏ కాల్ తీసుకోవచ్చు, ఏ కాల్ నమ్మచ్చు, ఏ కాల్ నమ్మకూడదు, ఎవరికి ఓటీపీ షేర్ చేయొచ్చు. సో ఇవన్నీ ఇట్లకి ఏమన్నా విముక్తి ఉందా, ఏదైనా దారి ఉందా? కెన్ యూ ఫైండ్ అ వే త్రూ ది ఇన్సూరెన్స్? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారండి. ఇఫ్ యూ సీ ఆ ప్రివెంట్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే మాస్టర్ బ్రెయిన్స్ ఆర్ గ్రూమింగ్ డే బై డే. ఇవాళ ఈవెన్ గవర్నమెంట్ ఈజ్ గివింగ్ ఇన్ ద టాలర్, లైక్ మన కాలర్ ట్యూన్స్లో కూడా 1039కి ఇంటిమేట్ చేయండి. సో సైబర్ నేరగాళ్ళు బాగా ఎక్కువైపోయారు. సో దే ఆర్ ఫైండింగ్ వేస్. మనం కొంత జాగ్రత్తగా ఉంటే వాళ్ళు ఇంకో 10 దారులు వెతుకుతున్నారు. సో దెర్ ఈజ్ నో సెక్యూరిటీ. మనం ఇవాళ వీడియోస్, ఫోన్ మనం ఎగవాడుతున్నాం, ఏ లింక్ ఓపెన్ చేయొచ్చు, ఏ లింక్ ఓపెన్ చేయకూడదు తెలియదు, అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. సో ఒక డిస్ప్యూట్ జరిగితే బ్యాంక్ని అడగచ్చు కానీ ఒక ఓటీపీ షేర్ చేసి మన డబ్బులను దొంగతనం చేసిన, ఒక ట్రాప్లోకి మనం వెళ్ళిపోయినా మనం ఏమీ చేయలేము. ఈ సైబర్ నేరగాళ్ళు అడిగిన ర్యాన్సమ్ మనీ ఇవ్వటము, లేకపోతే వాళ్ళు డిమాండ్ చేసిన దానికి లొంగిపోవడం జరుగుతుంది. అబ్సల్యూట్లీ. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనకి ఇన్సూరెన్స్ ఏమైనా హెల్ప్ అవుతుంది? సో ఫైనాన్షియల్ లాసెస్ ఏవైతే ఉన్నాయో సైబర్ ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ పాపులర్, బట్ అంత అవేర్నెస్ లేదు మార్కెట్లో. ఇండివిజువల్ ఉందని కూడా మాకు తెలియదు ఇప్పుడు. అవేర్నెస్ అండి, ఇన్సూరెన్స్ ఈజ్ నథింగ్ బట్ మన ఇండియా ప్రాబ్లం ఏంటంటే ఇన్సూరెన్స్ ఇలిటరసీ బాగా ఉంది, అవేర్నెస్ లేదు, ఎడ్యుకేషన్ లేదు. దానివల్ల ఏంటంటే నాకు సంబంధించిన మంచి పాలసీ ఏది ఉపయోగం అన్నది తెలియట్లేదు. ఎల్ఐసి హ్యాస్ క్రియేటెడ్ దట్ నోషన్ దట్ వాళ్ళు అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఎల్ఐసి ఏజెంట్స్ వాళ్ళకి తెలిసిన పాలసీలు అయ్యేవాడు మనకు అంటగట్టేవాడు. అదొక ఆబ్లిగేషన్ లా అయిపోయి ఒక ఇన్సూరెన్స్ అనేది టచ్ మీ నాట్ లాగా తయారవడం తప్ప ఇది నాకు ఉపయోగపడిద్ది. ఇఫ్ యూ సీ ద మీరు ఇప్పుడు యూఎస్ వెళ్ళారనుకోండి, వితౌట్ ఇన్సూరెన్స్
మీరు అసలు అడిగే పెట్టలేరు. అవును. ఇండియాలో బిందాస్గా బతికేయచ్చు. అవును. ఎందుకంటే వి థింక్ దట్ ఐ కెన్ అకామిడేట్ ఎనీథింగ్ అనే ఒక ఇగ్నోరెన్స్తో ఉంటాను తప్ప ఇన్సూరెన్స్ వల్ల బెనిఫిట్ ఏంటి అని చాలా మందికి తెలియదు. సో ఎగ్జాక్ట్లీ. సైబర్ ఇన్సూరెన్స్ వల్ల ఫ్రాడ్ జరగచ్చు. సపోజ్ వాళ్ళ ఉన్న ఇన్సూరెన్స్ కవరేజెస్ ఎలా ఉన్నాయంటే నా మనీ థెఫ్ట్ అయింది, నేను సైబర్ ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. నన్ను ఎవరో ర్యాన్సమ్ డిమాండ్ చేశారు, సైబర్ ఇన్సూరెన్స్ అది కూడా ఇన్సూరెన్స్ కంపెనీయే ర్యాన్సమ్ వాళ్ళతో నెగోషియేట్ చేయటం కానీ వాళ్ళకి వాళ్ళు అడిగిన కిడ్నాప్ అమౌంట్ కానీ ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయడం కానీ. ఓకే. రెండోది మా పిల్లలు ఏదో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు తెలియక, ఒక పొలిటికల్ గానీ ఏదో ఒకటి. సో ఇలాంటి వచ్చే పెనాలిటీస్ ఏవన్నీ కూడా సైబర్ ఇన్సూరెన్స్ ఓకే. గ్యారంటీగా ఇలాంటి వాటికి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఉంటుంది. యువర్ సోషల్ మీడియా పోస్ట్ కి. ఎగ్జాక్ట్. ఇప్పుడు సపోజ్ నేను ఒక 20 లక్షలు క్రెడిట్ కార్డు వాడుతున్నా, సో ఎంతవరకు గ్యారంటీ ఉంది? వాళ్ళ ట్యాప్ వచ్చేసింది, అవును. నా క్రెడిట్ కార్డ్ ఎక్కడో మిస్ అయింది, ఎవరో ట్యాప్ చేస్తే డబ్బులు పోయినాయి. సో నేను ఎలా రికవర్ చేయగలను నేను ఇది? యు హావ్ ఇన్సూరెన్స్ ఫర్ సో దట్. ఒక 20 లక్షలు 30 లక్షలకి సంవత్సరానికి 4-5 వేలు కడితే మై మనీ సేఫ్ గార్డెడ్ ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఇన్ మై కంట్రోల్. ఇది చాలా మందికి తెలియదు. ఎంతసేపటికి మనకి ఇట్స్ ఏ టాంజిబుల్ ప్రొడక్ట్ అండి, లైక్ ఇంటాంజిబుల్ ప్రొడక్ట్. సారీ, మనకి ఎంతసేపు టాంజిబుల్ ప్రొడక్ట్స్ కావాలి. డబ్బులు ఇస్తే ఏదో ఒక ఐటమ్ కావాలి, ఇన్సూరెన్స్ ఒక పేపర్ ఇస్తారు, అది జనాలకి నచ్చదు. ఇంత కాస్ట్ పెడితే నాకు వచ్చేది పేపరా? దాట్స్ ఇస్ ద ఇనిషియల్ స్టాపేజ్ వేర్ పీపుల్ డోంట్ షో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్సూరెన్స్. కానీ అంటే ఈ చిన్న పేపరే తర్వాత మిమ్మల్ని కాపాడే ఆయుధం అవుతుందని ఎవరు అంటే ఊహించలేకపోతున్నారు. మనం ఎంతసేపటికి ఎలా ఆలోచిస్తామంటే అండి, వి వెయిట్ ఫర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోవిడ్ ఉంది, కోవిడ్ మన కంట్రీకి వచ్చింది బిందాస్, మన స్టేట్కి వచ్చింది ఓకే, ఓకే వచ్చింది. మన సిటీకి వచ్చింది అమ్మ, మనం ఓకే జాగ్రత్తగా ఓకే, నాకేం మన సిటీకే వచ్చింది, మా స్ట్రీట్కి వచ్చింది ఓకే. ఎప్పుడైతే మన అపార్ట్మెంట్ మన ఫ్యామిలీలోకి వచ్చిందో దెన్ వి స్టార్టెడ్ ఓకే ఇట్ ఈస్ డేంజర్. Yes. అంటే ఒకటి మన వరకు అనలైజింగ్, మన వరకు మనకు వస్తే ఎలా అవుతుంది అని ఆలోచించగలిగే శక్తి జనాలకి లేదు. ఆ నెగిటివ్ యాక్సెప్ట్ మీలో ఇప్పుడు సపోజ్ నేను ఎన్నాళ్ళు బతుకుతాను, ప్రతి ఒక్కళ్ళు ఎగ్జాంపుల్ చెప్తా. మాకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఒక ఎన్ఐఏ పూణేలో 2002లో నేను ఢిల్లీలో ట్రైనింగ్ తీసుకున్నా. అప్పుడు ఒక ఏజ్డ్ పర్సన్ ట్రైనింగ్ ఇస్తే ఆయన ఒకటి చెప్పారు, నిజంగా నా ఫ్రెండ్ చనిపోయాడు, నేను నా ఫ్రెండ్ ఒకే ఏజ్లో ఉన్నాం, నా ఫ్రెండ్ చనిపోయాడు, ఐ విల్ బీ అంటే స్ట్రాంగ్ బిలీఫ్ నేను 100 ఏళ్ళు బతుకుతా. ఆ టైం అయిపోయింది, వాడు పోయాడు. దిస్ ఈజ్ వాట్ స్టాపింగ్ పీపుల్ టు యాక్సెప్ట్ నెగిటివ్. నేను లేకపోతే అని ఆలోచించడానికి జనరల్గా ఏమీ జరగదు, నా అసెట్కి ఏం జరగదు, నా ఫ్యాక్టరీకి ఏం జరగదు, నా బిజినెస్కి ఏం జరగదు. దీన్ని కాన్ఫిడెన్స్ అంటారా, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారా? ఇగ్నోరెన్స్ అంటానండి నేనైతే. ఇగ్నోరెన్స్ ఎందుకంటానంటే ఏమి జరగదని ప్రికాషనరీ మెజర్ తీసుకునే వాళ్ళు వెరీ లెస్. ఇప్పుడు మనం 3 లక్షల కోట్ల ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ బిజినెస్ చేస్తున్నాం ఇండియా మొత్తం. ఎంత చేస్తున్నాం? 45% ఆఫ్ పెనిట్రేషన్. 100 చేయాల్సిన చేయడం 4%లోనే ఉన్నాం. ఇంకా అంత అన్టాప్డ్ మార్కెట్. సో దిస్ 4-5% మేబీ ఆబ్లిగేషన్, మేబీ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్సిస్ట్ కానీ అలా అవుతుంది తప్ప వాలంటరీగా చేసేవాళ్ళు చాలా అరుదు, 1% కూడా ఉండరు. Oh my God. అంటిల్ అన్లెస్ ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరికో ఏదో జరిగింది, దెన్ వీ రియలైజ్ ఓహో ఇన్సూరెన్స్ ఉంటే బెటరా. అప్పుడు దాకా వీ డోంట్ బాదర్. మళ్ళీ కూడా ఆ వేడి కొంతకాలమే. సపోజ్ ఫ్యామిలీలో ఎవరో ఒక రిస్క్ జరిగింది, ఇమీడియట్గా వీ థింక్ అబౌట్ ఇన్సూరెన్స్. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ డైల్యూట్ అయిపోతుంది, దాని గురించి మర్చిపోతాం. అయితే ఈ సైబర్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఎలా ఉన్నారు? లైక్ క్లయింట్స్ వస్తున్నారా సైబర్ ఇన్సూరెన్స్ అంటే చేయించుకోవడానికి? ఈ ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్వేస్ ఏ పుష్ ప్రొడక్ట్ అండి, ఫుల్ ప్రొడక్ట్ కాదు. మేము అంతసేపు బతులాడి చేయించాలి, మీకు అవసరం సార్, మీ రిక్వైర్మెంట్ సార్, మీ మంచి సార్ అని అమ్మాలి తప్ప అవును. నా దగ్గరికి వచ్చి నాకు ఇది కావాలని అడిగేవాళ్ళు లేరు. సో అందుకని మేమేం చేస్తామంటే యాజ్ ఏ కార్పొరేట్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ కంపెనీ, సిన్స్ వీఆర్ ప్రొఫెషనల్, వీ ఆల్వేస్ ఎడ్యుకేట్, వీ నెవర్ సెల్. దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఫైనాన్షియల్ లాసెస్ ఏంటి, రెమెడీస్ ఎలా ఉంటాయి, ఇన్సూరెన్స్ కంపెనీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, ప్రైజింగ్ ఎంత ఉంటుంది. ఇన్సూరెన్స్ ఏ ప్రీమియం అన్నా తీసుకోండి, మనం సపోజ్ ఒక 100% ఒక అసెట్ని మనం సేఫ్ గార్డ్ చేయాలి అంటే వీ పే 1-2%. అంటే మనం తీసుకున్న రిస్క్ బై పేయింగ్ ప్రీమియం 1-2%. 98% ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకుంటుంది. బట్ ఎంతసేపటికి 1-2% పే చేయ రిస్క్ తీసుకోవడానికి కూడా మనం ఆలోచిస్తాం. అబ్సల్యూట్లీ. అయితే బీయింగ్ అ ప్రొఫెషనల్ ఇన్ దిస్ ఇన్సూరెన్స్ జర్నీ, మీరు ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీస్తో డీల్ చేస్తారు? లైక్ హౌ ఇట్ బెనిఫిట్ అ కంపెనీ? సో బేసిక్గా మేము 3 రకాల కార్పొరేట్ ఉంటారండి. కార్పొరేట్ అంటే కొంచెం ఇన్ఫ్రా కానీ, ఇండస్ట్రీస్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, బిగ్ క్లయింట్స్. అండ్ దెర్ ఆర్ స్మాల్ SME clients ఓకే. who run small businesses, small units like that, and retail customers. Retail like all individuals. So we are professionals in corporate and SME.
సో కార్పొరేట్లో మేము ఏం చేస్తామంటే వీ హ్యాండిల్ ద పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. సో వాళ్ళకి కావాల్సిన ఎవ్రీ రిక్వైర్మెంట్, ఒక కార్పొరేట్కి కావాల్సిన ఒక ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అవనివ్వండి, ట్రాన్సిట్ ఇన్సూరెన్స్ అవనివ్వండి, లైక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అవనివ్వండి. సో వీ అండర్స్టాండ్ ద ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. అసలు వీళ్ళు ఏం చేస్తారు, నాకు తెలిస్తేనే కదా నేను మీకు రిస్క్ ఎక్కడ ఉందో చెప్పగలను. సో మేమేం చేస్తామంటే ప్రతి కార్పొరేట్తో వీ అండర్స్టాండ్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. వీళ్ళు ఎక్కడ మొదలు పెడతారో, అసలు ఏం చేస్తారు, సో దీంట్లో ఎక్కడెక్కడ రిస్క్ పార్ట్స్ ఉన్నాయో అవన్నీ మేము ఆడిట్ చేసి చెప్తాం. సో దీస్ ఆర్ ద ఏరియాస్ వేర్ యూ హావ్ టు టేక్ ఇన్సూరెన్స్. అదర్వైజ్ యూ మే సీ ఫ్రమ్ ఫైనాన్షియల్ లాస్ ఇన్ కేస్ సంథింగ్ హ్యాపెన్స్. అది సో జరగదు. ఇప్పుడు దాకా నాకు చాలా మందికి ఏంటంటే నాకేం జరగలేదు ఇప్పుడు దాకా, గత 40 ఏళ్ళ నుంచి బిజినెస్ చేస్తున్నా, 50 ఏళ్ళ నుంచి చేస్తున్నా. ఇన్సిడెంట్ అనేది లైఫ్ టైంలో ఒకసారి జరగచ్చు, జరగకపోవచ్చు, వి నెవర్ నో. సో జరిగినప్పుడు కూడా నేను యథావిధిగా ఉండటమే ఇన్సూరెన్స్ అండి. బ్రింగింగ్ బ్యాక్ టు నార్మల్ is what securing insurance. పార్ట్నర్షిప్ కంపెనీస్ అవి ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీస్ సజెస్ట్ చేస్తారు మీరు? ఎనీ ఆర్గనైజేషన్, ఇప్పుడు ఒక పార్ట్నర్షిప్ ఇద్దరు ఉన్నారండి, ఒక అతను మొత్తం వీఆర్ డిపెండింగ్ ఆన్ ద పార్ట్నర్. సపోజ్ అనుకోకుండా ఆ పార్ట్నర్కి రిస్క్ జరిగింది, ఏ యాక్సిడెంట్ అయిందో లేకపోతే డిసీజో వచ్చాను. సో వెదర్ దిస్ ఆర్గనైజేషన్ విల్ రన్ యాజ్ ఇట్ ఈస్ ఈవెన్ ఇస్ అబ్సెన్స్. Absolutely. So you have to bring some other alternate with a higher cost, all these things. So we will suggest a related insurance, scheme and insurance అలాంటిది మేము అడ్వైస్ చేస్తాం. సో ఇట్స్ ఆల్ లైక్ యూ కెన్ డిసైడ్ టైలర్ మేడ్ వాట్ యూ వాంట్. ఇంతకు ముందు వాళ్ళు మనకి ఏజెంట్లు పాలసీ అమ్మేవాళ్ళు, వాళ్ళు అలా కదండి, నాకేం కావాలో నేను అడిగి తీసుకోవాలి. అది జరగట్లే ఇండస్ట్రీలో. సో ఎనీ ఆర్గనైజేషన్ వెదర్ ఇట్ ఈస్ ఎ స్మాల్ యూనిట్ ఆర్ లార్జ్ స్కేల్, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఐ నీడ్ అన్నది వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి తెలియకపోతే మేము ఎడ్యుకేట్ చేస్తాం. Then they assess ఎంత ప్రీమియం, at what cost I can accept this. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు చిన్న చిన్న సంస్థలు లాంటివి ఉంటాయి, అంటే ఆల్రెడీ దానికన్నా ముందు ఇంకొక పాయింట్ డిస్కస్ చేసుకోవాల్సింది, పాండమిక్ అనేది ఇప్పుడు మన అందరి జీవితాల్లోకి వచ్చేసింది. పాండమిక్ అనేది అది ఏ రూపంలో అయినా రావచ్చు, ఒక డిజీజ్ రూపంలో, ఒక ఫ్లడ్ రూపంలో, అలాంటి సమయంలో రీసెంట్లీ విజయవాడ ఫ్లడ్స్ వచ్చినాయి, చెన్నై ఫ్లడ్స్, బాంబే ఫ్లడ్స్. సో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఫ్లడ్ వాటర్ మనం ఆపలేము. సో మై బిజినెస్ వాజ్ స్టాండ్ స్టిల్ ఫర్ 3 months. ఈ 3 months నేను రెంట్లు కట్టాలి, ఇంట్రెస్ట్లు పే చేయాలి, శాలరీస్ పే చేయాలి, అండ్ ద లాస్ ఐ హ్యావ్ టు పే. సో ఇలాంటి లాసెస్ వస్తే ఏంటి అని చెప్పి మేము బిజినెస్ ఇంటరప్షన్ అనే పాలసీ ఇస్తాం జనరల్గా. అంటే ఈ పీరియడ్లో ఇలాంటి దీనివల్ల లాస్ వస్తాయి, పాండమిక్ లాసెస్ వస్తాయి కనుక ఈ బిజినెస్ ఇంటరప్షన్, నా గ్రాస్ ప్రాఫిట్ ఏదైతే నేను అజ్యూమ్ చేశాను కంపేర్ టు ప్రీవియస్ ఇయర్, అది కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. బిజినెస్ ఇంటరప్షన్ ఇలాంటి పాలసీ ఉందని చాలా తక్కువ మందికి తెలుస్తుంది. అండ్ రెండోది ఎస్ఎంఈ యూనిట్స్ ఎలా ఉంటుంది అంటే దే కెనాట్ ఎఫర్ట్ టు హ్యావ్ ఇన్సూరెన్స్ ప్రొఫెషనల్ ఇన్ దర్ ఆర్గనైజేషన్. వాళ్ళకి మేము బాగా ఉపయోగపడతాం, బికాస్ దే కెనాట్ హైర్ ఏ పర్సన్, డెడికేటెడ్ రిసోర్స్ లేకుండా. మేమేం చేస్తామంటే వీ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్. వీ అడ్వైస్ అండ్ వీ టేక్ కేర్ ఆఫ్ పాలసీ ప్లేస్మెంట్ టిల్ క్లెయిమ్ సెటిల్మెంట్. ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్, ద ఇన్సూరెన్స్ జర్నీ అంతా మేము చూసుకుంటాం. సో దే జస్ట్ పే ద ప్రీమియం అండ్ దే విల్ లివింగ్ ఎవ్రీథింగ్ టు అస్. సో మేమే చూసుకుంటాం అనమాట. అంటే ఒక కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేలాగా మాట్లాడుకుంటే అండి, ఇప్పుడు ఐ హ్యావ్ క్లోదింగ్ బిజినెస్ ఉంది, స్మాల్ స్కేల్ క్లోదింగ్ బిజినెస్ నేను రన్ చేస్తున్నాను, అండ్ ఐ గాట్ ఎఫెక్టెడ్ వెరీ బ్యాడ్లీ డ్యూ టు ద పాండమిక్. హౌ కెన్ యూ హెల్ప్ మీ? అంటే పాండమిక్ అంటే యాక్చువల్గా కోవిడ్ అనేది పాండమిక్ వచ్చిందండి. గవర్నమెంట్ హస్ నాట్ లైక్ ఇప్పుడు వరదలు వచ్చాయి, కొట్టుకుపోయింది నా షాప్. కెన్ యూ హెల్ప్ మీ ఇన్ దిస్ రిగార్డ్? డెఫినెట్లీ అండి. అంటే చెప్తున్నాను, ఇప్పుడు నేను లో లైన్ ఏరియాలో ఉన్నానా, లేకపోతే ఒక ఫైర్ యాక్సిడెంట్ ఒక ఎక్కడో షాప్ అవుతే అది అలా అంటుకుంటు. ఇప్పుడు సపోజ్ ఐఎమ్ రన్నింగ్ ఎ బిజినెస్ ఇన్ దిస్ 4th floor, కింద రెస్టారెంట్ ఉంది ఎగ్జాంపుల్, దెర్ ఇస్ ఎ హ్యూజ్ కిచెన్. సో వీ నెవర్ నో, లైక్ ద ఫైర్ మే గల్ట్ అండ్ ఇట్ మే ఎఫెక్ట్ మై ప్లేస్ ఆల్సో. అది నాకు ఎప్పటికీ తెలియదు. బట్ అస్యూమింగ్ సంథింగ్ గోస్ రాంగ్ అండ్ ఐ షుడ్ సేఫ్ గార్డ్ మై అసెట్ ఈస్ నథింగ్ బట్ ఇన్సూరెన్స్. సో పాండమిక్లో చాలా మంది లో లైన్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. ఒకేసారి వరద, అప్పుడు రీసెంట్గా విజయవాడ ఫ్లడ్స్లో మేము చాలా క్లెయిమ్ సెటిల్ చేసాం. దే నెవర్ సీన్ ఇన్ ద లాస్ట్ 50 years అంత ఫ్లడ్ రావడం ఎప్పుడు వాళ్ళు చూడాలి. బట్ వాటర్ రావటం ఒకటి అయితే బిజినెస్ ఆగిపోయి ఫర్దర్గా వాళ్ళ రోడ్ మ్యాప్ ఏదైతే అంత డిస్టర్బ్ అయింది. ఇవన్నీ సెట్ చేసుకోవడం దే కన్సిడర్, ఓకే మా టైం బాగాలేదు, మాకు ఇలా జరిగింది అనేవాళ్ళే తప్ప ఇన్సూరెన్స్ లేదు, ఇప్పటికైనా ఇన్సూరెన్స్ తీసుకున్నా అనుకునే వాళ్ళు కొంతమందే ఉన్నారు. అండ్ పీపుల్ కాన్ఫిడెంట్, ఎప్పుడో ఒకసారి జరిగింది మళ్ళీ జరగదు, బిజినెస్ లాస్ కింద కన్సిడర్ చేస్తారు. కానీ ఇలాంటిది మళ్ళీ వస్తే నేను కష్టపడి సంపాదించింది పోతుంది అనే ఆలోచన చాలా మందికి లేదు. సో అందుకోసమైనా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఒకటండి, ప్రతి హ్యూమన్ బీయింగ్ కి లైఫ్ లో ఒక గోల్ ఉంటుంది. ఏముంటది? ఒక 2 ఇళ్ళు కొనాలి, ఒక స్థలం కొనాలి. సో అండ్ వీ హ్యావ్ టు గివ్ టు ద నెక్స్ట్ జనరేషన్.
ఇంత కష్టపడి ఇన్ని కోట్లు పెట్టి కొంటున్నాము, దాంట్లో హార్డ్లీ 0.1%, 1% దీన్ని సేవ్ చేయాలి ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం అయితే, ఇన్స్టెడ్ ఆఫ్ అన్ అసెట్ దే విల్ గెట్ ఏ లంసమ్ ఇన్సూరెన్స్ అమౌంట్ అన్నది చాలా మంది ఈ క్యాలిక్యులేషన్ ఉండట్లా. ఎగ్జాక్ట్లీ. అపార్ట్మెంట్ ఉంది, నేను టీవీ9 న్యూస్ లో చూస్తా ఉన్నాను ఎస్టర్డే. వైజాగ్ లో ఒక అపార్ట్మెంట్ ఫౌండేషన్ ఏదో ప్రాబ్లం వచ్చి కొంచెం ఒరిగిపోయింది. ఒరిగింది. అవును. అండ్ ఐఎమ్ జస్ట్ సీయింగ్ ద న్యూస్ ఇన్ 2 angles. ఆ రిపోర్టర్ దగ్గరికి వెళ్ళి మరి చెప్తున్నాడు, ఇగో ఈ ఫౌండేషన్ పిల్లర్ కొంచెం బీటిచ్చింది, బిల్డింగ్ షేప్ మారింది, That's what we do. అండ్ వీ హావ్ వెకేటెడ్ ఆల్ ద పీపుల్. ఇందులో వెకేట్ చేశారు, ఓకే, ఈ పక్క బిల్డింగ్ లో వాళ్ళు, ఈ బిల్డింగ్ దీని మీద పడితే ఈ బిల్డింగ్ పరిస్థితి ఏంటి? అవును. అండ్ ఐ సీన్ సో మెనీ వెహికల్స్ ఆర్ పార్క్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బిల్డింగ్. అంటే అది పడుతుంది అని డౌట్ ఉందో పక్కన, అయినా కూడా చక్కగా బళ్ళన్నీ పార్క్ చేసి ఉంచారు. సో వీ అజ్యూమ్ నథింగ్ విల్ హ్యాపెన్, అంతే. యా ద పీక్స్ అన్నమాట ఇది. అందుకే అంటారు ఇండియా ఇస్ నాట్ ఫర్ బిగినర్స్ అని. బహుశా ఇది చూసేమో. అండ్ వి వెయిట్ ఫర్ ఎక్స్పీరియన్స్ అండి. నాకు ఏదో జరగాలి అప్పుడు దాకా, అంటే నా దగ్గరికి వచ్చేంత వరకు ఐ విల్ వెయిట్, దెన్ ఐ విల్ డిసైడ్ ఏం చేయాలి అని. పక్కన జరిగినట్టు మనకి జరగాలి. అంతే అంతే, సైకాలజీ. సో ఈ సప్లై చైన్స్ వాటికి కూడా మీరు ఏమైనా ప్రత్యేకమైన ఇన్సూరెన్సెస్ లాంటివి ఆఫర్ చేస్తారు? దేర్ ఆర్ అండి సప్లై చైన్స్ అండ్ యూ మీన్ టు సే లాజిస్టిక్స్, రైట్? ఎస్. లాజిస్టిక్స్ లో కెరీర్ లీగల్ లయబిలిటీ ఉంటుంది. సపోజ్ ఐఎమ్ క్యారింగ్, ఇప్పుడు చాలా ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, దే క్యారీ మల్టిపుల్ గూడ్స్. ఇప్పుడు నేను ఒక ట్రాన్స్పోర్ట్ కి నా గూడ్స్ ఇచ్చాను, సో ద రెస్పాన్సిబిలిటీ ఇస్ టు డెలివర్ ద గూడ్స్ టు ద డెస్టినేషన్ విత్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఏం జరిగింది అనుకోండి, దే హ్యావ్ టు పే ద కాంపన్సేషన్ టు. దానికి కూడా కెరియర్ లీగల్ లయబిలిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు గూడ్స్ వెళ్తున్నాయి, దాంట్లో పెట్రోకెమికల్ ఐటమ్స్ ఉంటాయి, సేఫ్ గార్డ్స్ ఉంటాయి, ఏదో ఒక దాని వల్ల అన్ని గూడ్స్ తగలడిపోవచ్చు. ఆర్ రోడ్ యాక్సిడెంట్ అయింది, ట్రక్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయ్యి గూడ్స్ అనేది తగలబడిపోవచ్చు. అలాంటి సందర్భంలో ఈ లాజిస్టిక్స్ వాళ్ళు దే విల్ టేక్ జనరలీ కెరియర్ లీగల్ లయబిలిటీ అని దే విల్ టేక్ ఏ పాలసీ. ఒకసారి మళ్ళీ ఇన్సుగో దగ్గరికి వస్తే, మీరు లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నప్పుడు యూ వాంటెడ్ టు బి టర్మ్డ్ యాజ్ అ బ్రోకర్, నాట్ అన్ ఏజెంట్. వై ఇస్ దట్? అంటే బ్రోకర్ అనేది జనరల్ గా రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటారు, లేకపోతే రకరకాల బ్రోకర్ ఉన్నారు. బట్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో బ్రోకర్ ఈజ్ ఏ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అండి. అది ఏజెంట్ ఏముందండి, ఎనీ వన్ క్యాన్ బికమ్, అండ్ వీ కెన్ సీ దెర్ ఆర్ 30 lakhs plus agents in the country. బ్రోకర్స్ చూస్తే ఇండియాలో లైసెన్స్డ్ వచ్చి ఒక 900+ ఉంటారు, దాంట్లో యాక్టివ్ ఒక 700 కన్నా ఎక్కువ ఉంటారు. ఎందుకు ఇంత తక్కువ మంది బ్రోకర్స్ ఉంటారు అంటే, ఏజెంట్ ఎనీవన్ కెన్ బికమ్, యూ కెన్ బికమ్ అన్ ఏజెంట్ ఇన్ నెక్స్ట్ 1 week. ఒక IRDA ఎగ్జామ్ రాసి ఒక ఏజెంట్ అయిపోవచ్చు. బట్ బ్రోకర్ అవ్వాలి అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయి ఉండాలి, ఒక పెయిడప్ క్యాపిటల్ ఉండాలి, IRDA ఎగ్జామ్ రాయాలి, ఇంటర్వ్యూ ఉండాలి, ఒక ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి. ఇవన్నీ అయ్యి లైసెన్స్ రావాలి అంటే ఇట్ విల్ టేక్ 7 to 9 months, 10 months కూడా పడుతుంది. సమ్ టైమ్స్ ఇట్ విల్ బి మోర్ దెన్ ఇయర్. ఇప్పుడు ఏదో IRDA స్పీడప్ చేసింది, IRDA అని ఒక రెగ్యులేటరీ బాడీ ఉందండి, వీఆర్ అండర్ ద కంప్లైన్స్ ఆఫ్ IRDA. అంటే మీకు ఇంకా ఈజీగా చెప్పాలి అంటే, హౌ RBI కంట్రోల్స్ బ్యాంక్స్ అండ్ NBFCs, IRDA కంట్రోల్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ బ్రోకర్స్ అని. ఏజెంట్ కంట్రోల్ ఏ ఉండదు. లైక్ జనరల్ గా ఏజెంట్ కి బ్రోకర్ కి డిఫరెన్స్ మీకు చెప్పాలి అంటే, ఏజెంట్ రిప్రజెంట్స్ ఏ కంపెనీ. నేను LIC ఏజెంట్ నండి, నేను సో అండ్ సో బజాజ్ ఏజెంట్ నండి, టాటా ఏజెంట్ నండి అని చెప్తారు. బట్ వీ రిప్రజెంట్ ద కస్టమర్. ఒక క్లయింట్ తరపున ఆయన రిక్వైర్మెంట్ ని మేము ఇన్సూరెన్స్ కంపెనీస్కి వెళ్ళి, దెర్ ఆర్ 33 ఇన్సూరెన్స్ కంపెనీస్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ 13 ఉన్నాయి, 33 ఉన్నాయి, అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ 24 ఉన్నాయి. సో ఈ క్లయింట్ కి ఏది రిక్వైర్మెంట్ ఉందో ఒక కంపెనీస్ తో మాట్లాడి వీ గివ్ ఏ ఆప్షన్ టు ద క్లయింట్. సరే, ఈ 5 కంపెనీలు ఈ కొటేషన్స్ ఇస్తున్నాయి, ఈ కవరేజెస్ ఇస్తున్నాయి. సో సమ్ క్లయింట్స్ ఆస్క్ us టు గో విత్ our opinion, దే గో విత్ our opinion. సమ్ క్లయింట్స్ మీరు ఏదే అడ్వైస్ చేయండి అంటారు, లేకపోతే వాళ్ళే డిసిషన్ కూడా తీసుకుంటారు. సో ఐఎమ్ నాట్ రిప్రజెంటింగ్ ఎనీ ఇన్సూరెన్స్ కంపెనీ. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ బ్రోకర్ అండ్ ఎన్ ఏజెంట్. అండర్స్టూడ్. అయితే ఏదైనా సంస్థ, ఇప్పుడు నేను ఒక ఏజెంట్ ని, మీరు ఒక బ్రోకర్ ఉన్నారు, వై షుడ్ దే బిలీవ్ ఇన్ యూ అపార్ట్ ఫ్రమ్ యూ? ఇట్స్ ఒకటండి ప్రొఫెషనల్ నాలెడ్జ్, అండ్ రెండోది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక అదే క్లయింట్కి చెప్పారు, నేను అదే క్లయింట్కి వెళ్ళాను, క్లయింట్కి మన ఇద్దరం ఎవరో రాంగ్ అడ్వైస్ ఇచ్చారు, సపోజ్ మీరు ఒక రాంగ్ అడ్వైస్ ఇచ్చారు అనుకోండి, ఓకే, కస్టమర్కి నష్టం వచ్చింది. సో కస్టమర్ మీ దగ్గర రికవరీ చేయగలరా? వెరాస్ వీఆర్ ఇన్సిస్టెడ్ టు టేక్ ఏ ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ పాలసీ. సో నా అడ్వైస్ వల్ల నా కస్టమర్కి నష్టం వస్తే గనక దే కెన్ సూ us. ఈ పాలసీ విల్ పే ద కాంపన్సేషన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ వాట్ వీ హావ్ టేకెన్ ద కవరేజ్ అనమాట. సో IRDA ఏం చేస్తుందంటే 10 times ఆఫ్ వాట్ వీ ఎర్న్ ఇన్ ఎ ఇయర్ కంపల్సరీ ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ పాలసీ మేము కంపల్సరీ చేయాలి.
మా లైసెన్స్ కూడా ఎవ్రీ 3 years కండి. మేము ఎన్ని కంప్లై అవ్వకపోతే మరి లైసెన్స్ కూడా రెన్యూ చేయను. అంటే Suppose ఒక agent- ఏజెంట్ ఇవ్వలేని గ్యారంటీ ఒక బ్రోకర్ ఇవ్వగలరు. గ్యారంటీ అని చెప్పను కానీ ఒక ఎష్యూరెన్స్. Assurance. సో రేపు మీరు ఇచ్చే రాంగ్ అడ్వైస్ వల్ల మీరు వెళ్ళి సారీ చెప్పగలరు, అవును. బట్ నేను వెళ్ళి సారీ చెప్తాను. బట్ వేరాజ్ దెర్ ఆర్ ఛాన్సెస్ హీ కెన్ సూ మీ అండ్ రికవర్ ద లాస్. గ్రేట్. ఒక బ్రోకర్ దగ్గర అది ఉంది, వేరాజ్ ఏజెంట్ దగ్గర ఏజెంట్ దగ్గర అది ఉండదు. ఇప్పుడు మనకి దేశవ్యాప్తంగా ఎన్నో బ్రోకింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఆ, మన హైదరాబాద్లోనే ఇంచుమించు 10ల సంఖ్యలో ఈ సంస్థలు ఉన్నాయని 100 చెప్పుకోవచ్చు. వరకు ఉండొచ్చు. 100 వరకు ఉన్నాయి. సో హౌ డస్ ఇన్సుగో స్టాండ్ అవుట్? సో ఒకటండి, ఇప్పుడు మేము నాకు చెప్పాలి అంటే వి స్టార్టెడ్ ఇన్ 2019. వి గాట్ అవర్ లైసెన్స్ ఆన్ 2001 January 2020. జస్ట్ పాండమిక్ స్టార్ట్ అయ్యి ఒక 3 నెలల ముందు అబ్బా, ఓకే. వి గాట్ అవర్ లైసెన్స్. మేము ఎంపానల్మెంట్ అవుతున్నాము, లాక్డౌన్ స్టార్ట్ అయింది. సో వీఆర్ రియలీ షాక్డ్, అయ్యో ఇప్పుడే మాకు లైసెన్స్ వచ్చింది, పాండమిక్ లో ఉన్నామని. బట్ బేస్డ్ ఆన్ అవర్ క్లయింట్ పాత్ రిలేషన్స్ కానీ మా ఎక్స్పీరియన్స్ లో మా క్లయింట్స్ కానీ ఫ్రమ్ డే 1 వీ నెవర్ సీన్ ఎనీ ఫుట్ఫాల్ అండి, లైక్ బ్యాక్ స్టెప్ వేయలేదు. ఫ్రమ్ డే 1 వీఆర్ డూయింగ్ రియల్లీ గుడ్ నెంబర్స్. అండ్ రెండోది ఏంటంటే ఇవాళ నాకు ఒక బ్యాక్గ్రౌండ్ కానీ ఒక పొలిటికల్ సపోర్ట్ ఇలాంటివి ఏమి, వీఆర్ ఇంప్రెసింగ్ అవర్ క్లయింట్స్ బేస్డ్ ఆన్ అవర్ ప్రొఫెషనల్ సర్వీస్. ఇవాళ నాకు 200+ కార్పొరేట్ క్లయింట్స్ ఉన్నారు. ఎలా వచ్చారు అంటే క్లయింట్ ఈజ్ రిఫరింగ్ మీ క్లయింట్. ఒక క్లయింట్ ఇంకో క్లయింట్ ఎందుకు స్ట్రాంగ్గా రిఫర్ చేయగలడు వెన్ ఈ సాటిస్ఫైడ్. Absolutely. మనం ఇచ్చే అడ్వైస్ కానీ మనం చెప్పే విధానం కానీ మనం ఎడ్యుకేట్ చేసే విధానం కానీ వీ గో విత్ అన్ ఎడ్యుకేషన్ అండి, నాట్ బై సెల్లింగ్. సో దాట్స్ ఎ ప్లస్ పాయింట్ ఆఫ్ ఇన్సుగో వేర్ వీఆర్ ఏబుల్ టు యాడ్ మోర్ క్లయింట్స్ మంత్ ఆన్ మంత్. Exactly. అంటే you believe in relationships. So, We build relations. yes. We never Not sell the insurance. business. Absolutely. అంటే అంతకు ముందు మనం మాట్లాడుకున్నప్పుడు మీరు ఒక విషయం అయితే బాగా నొక్కి చెప్పడం నాకు గుర్తుంది, ఐడెంటిఫైయింగ్ ద గ్యాప్స్ ఇన్ ద మార్కెట్ అని. హౌ డు యూ డూ దిస్? సో బేసిక్గా నాకున్న ఈ 23 years, ఐఎమ్ ఏ ఫెలో ఇన్ ఇన్సూరెన్స్, హోప్ ఐ టోల్డ్ యూ. ఈ 23 years ఎక్స్పీరియన్స్, ఫెలో నాలెడ్జ్తో మేమేం చేస్తామంటే ఒక ఇండస్ట్రీ కానీ ఒక క్లయింట్కి కానీ ఒక ఇండివిజువల్ కానీ ఎగ్జిస్టింగ్ పాలసీస్ ఏమున్నాయి ఒక ఆడిట్లో చేస్తాం. అసలు వీళ్ళకి ఏమేమి పాలసీస్ రిక్వైర్మెంట్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ ఏమున్నాయి, ఉన్న పాలసీస్లో గ్యాప్స్ ఏమున్నాయి. ఇట్స్ ఎ వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి. లైక్ సమ్మన్ ఈస్ డూయింగ్, మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి నేను ఒక క్లయింట్ కలిస్తే మా బాబాయ్ ఇన్సూరెన్స్ చేస్తున్నాడండి, కానీ ఒకసారి మీరు చూడండి అన్నారు. ఆ పాలసీ అంతా స్టడీ చేసిన తర్వాత నాకు ఒకటే అడ్వైస్ ఇచ్చా, సార్ 200 కోట్ల ప్రాపర్టీ, మీ బాబాయ్కి వచ్చే 3 లక్షలు 4 లక్షల ఇన్కమ్ కోసం యూఆర్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ అండర్ రిస్క్. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ దిస్ పాలసీ టు హిమ్, పే హిమ్ 2 lakhs or 3 lakhs, వాట్ ఎవర్ ద రెవెన్యూ, డోంట్ గివ్ దిస్ పాలసీ. ఎందుకంటే పాలసీ ఆయనకి తెలియదు చేయడం. ఈజ్ జస్ట్ డూయింగ్ ఏ కొరియర్ జాబ్. ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తున్నాడు, ఏదో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, పాలసీ వచ్చింది, పాలసీ ఇచ్చేస్తున్నాడు, పని అవుతుంది తప్ప పాలసీలో ఏం కావాలి అన్నది వాళ్ళకి తెలియట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇండస్ట్రీ ఇప్పుడు ఎలా ఉందంటే ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఒక స్పిన్నింగ్ మిల్లో కాటన్ ఎక్కువ ఉంటుంది. సో కాటన్లో ఏంటంటే హ్యూమిడిటీతో సెల్ఫ్ కంబషన్ ఛాన్సెస్ ఎక్కువ. దాన్ని మేము మా భాషలో స్పాంటేనియస్ కంబషన్ అంటాం. స్పాంటేనియస్ కంబషన్ అనే క్లాజ్ కనుక తీసుకోకపోతే స్పాంటేనియస్ కంబషన్ వల్ల అంటే సెల్ఫ్ వేడి ఉత్పత్తి అయ్యి ఫైర్ యాక్సిడెంట్ అయితే క్లెయిమ్ రాదు. ఈ క్లాజ్ పెట్టి దానికి ప్రీమియం ఏమైనా నామినల్గా కట్టడమో లేకపోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ క్లాజ్ యాడ్ చేయకపోతే పాలసీలో క్లెయిమ్ రాదు. ఇది తెలియదు వాళ్ళకి. సో ఎడ్యుకేషన్, దిస్ ఈజ్ వాట్ ద పాలసీ ఆడిట్ వీ డూ. ఎగ్జిస్టింగ్ పాలసీలో గ్యాప్స్ ఏమున్నాయి, ఏమేమి ఇన్సూరెన్స్ క్లాజెస్ మనం పెట్టచ్చు, దెర్ ఆర్ ఫ్రీ క్లాజెస్, దెర్ ఆర్ సమ్ పెయిడ్ క్లాజెస్, అవన్నీ ఆడిట్ చేసి ఇంకా ఏమేమి పాలసీస్ తీసుకోవాలి మీ బిజినెస్ ప్రాసెస్కి అవన్నీ ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. సో మీరు సజెస్ట్ చేసే పాలసీస్ అన్ని కూడా ఇండివిజువల్ బిజినెస్ టైప్స్ బట్టి ఉంటాయా? యాక్చువల్గా ఇండస్ట్రీకి అంటే ఇప్పుడు మొత్తం 120 పాలసీలు ఉన్నాయి జనరల్ ఇన్సూరెన్స్లో, అన్ని అందరికీ సూట్ అవ్వు. సో వాట్ సూటబుల్ టు యువర్ బిజినెస్, యువర్ ఆర్గనైజేషన్, అవి మాత్రమే మేము వాళ్ళకి గైడ్ చేస్తాం. సో ఈ కార్పొరేట్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే కార్పొరేట్స్ చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి, దాంట్లో ఏమైనా డ్రాబ్యాక్స్ అబ్జర్వ్ చేశారా మీరు? అండ్ ఇఫ్ యూ సీ చాలా కార్పొరేట్స్ నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటానండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద కార్పొరేట్ ఇన్సూరెన్స్ బీన్ హ్యాండిల్డ్ బై సమ్ అకౌంటెంట్స్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మేనేజ్మెంట్ అంటే ఓనర్షిప్ ఎవరైతే ఉందో వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరు, దే డెలిగేటెడ్. ఈ అకౌంట్స్ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేయడం వల్ల ఏంటి అంటే అసెట్ వాల్యూ ఇన్ అకౌంట్స్ ఈజ్ డిఫరెంట్, ఇన్సూరెన్స్లో అకౌంట్స్ ఈజ్ డిఫరెంట్. మీరు ఒక కెమెరా కొన్నారు, ఎగ్జాంపుల్ కెమెరా కొన్నప్పుడు ఒక 2 ఏళ్ల క్రితం కొన్నారు, లెట్ us say you bought it for 50,000 rupees. మీరు అకౌంట్స్ పరంగా డిప్రిషియేట్ చేస్తారు. ఇవాళ కరెంట్ వాల్యూ ఆఫ్ ద కెమెరా ఏంటి 30,000 25,000 ఉంటుంది డిప్రిషియేట్ అయ్యి. బట్ ఇన్సూరెన్స్లో ఎలా చేస్తామంటే
రీప్లేస్మెంట్ వాల్యూ ఇవాళ అదే కెమెరా కొనాలి ద సేమ్ స్టాండర్డ్స్ అంటే 80,000 ఉండొచ్చు. అవును. వీ ఇన్షూర్ ఇట్ ఫర్ 80,000 బట్ యాజ్ పర్ యువర్ అకౌంట్స్ యువర్ బుక్స్ ఇట్ ఈస్ 25,000. Yes. సో మీరు 25,000కి చేస్తారు, యాక్చువల్ వాల్యూ 80,000. సో దెర్ ఇస్ ఎ గ్యాప్, అండర్ ఇన్సూరెన్స్ అంటారు. Hmm. సో రేపు క్లెయిమ్ ఇచ్చేటప్పుడు కూడా Okay. మీరు 80,000కి చేయాల్సింది 25,000కి చేశారు కాబట్టి Okay. ప్రపోర్షనేట్గా లాస్ పే చేస్తారు. సో తక్కువ వస్తున్న లాస్, రెండోది ఇంకా ఎక్స్ట్రా అండర్ ఇన్సూరెన్స్. Absolutely. ఇది చాలా మంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లయింట్ నేను కలిసినప్పుడు ఇన్సూరెన్స్ ఏదో రెన్యువల్ సంతకం పెడుతున్నారు, అయిపోతాను. మంచి కాఫీ తాగుతూ మాట్లాడుతూ ఉన్నాం. ఇంకేంటి కబుర్లు ఉన్నారు సార్, ఒకటి అడగచ్చా అని అడిగా. సరే ఈ ఇండస్ట్రీని ఇవాళ మీరు సెటప్ చేయాలంటే ఎంత అవుతుంది అని అడిగా. 400 కోట్లు అవుతుంది అన్నారు. మరి మీరేంటి సార్ 100 కోట్లకి ఇన్సూరెన్స్ చేస్తున్నారు అన్నారు. అంటే అంతే, 100 కోట్ల కన్నా ఎక్కువ ఉండదు. సపోజ్ ఇప్పుడు ఏమైనా ఇన్సిడెంట్ జరిగింది, Okay. మీకు ఎంత వస్తుంది సార్ అని అడిగా. 100 కోట్లు వచ్చేస్తుంది అన్నాడు. 100 కోట్లు రాదు సార్, 25 కోట్లు వస్తుంది అన్న. అదేంటి అన్నారు. 400 కోట్లు ఉన్న వాల్యూని మీరు 100 కోట్లకి ఇన్సూరెన్స్ చేస్తే Okay. ప్రపోర్షనేట్గా మీకు మొత్తం టోటల్ లాస్ అయితే 25 కోట్లే వస్తుంది అని అడిగా. అంతేగా. ఈ ఆర్గ్యూడ్ 20 ఏళ్ళ నుంచి చేస్తున్న ఎవరో ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంటో డెవలప్మెంట్ ఆఫీసర్ కాల్ చేసి ఇది నిజమేనా అని అడిగాడు. అవును సార్ అన్నాడు. మరి నువ్వు ఎందుకు ఎడ్యుకేట్ చేయలే? Hmm. నేను చెప్పా సార్ ఇట్ ఈస్ యువర్ ఫాల్ట్, ఎందుకంటే మీరు ఎప్పుడు టైం ఇవ్వాల. మీరు ఎడ్యుకేషన్ అనేది ఆయన నేర్పించడానికి రెడీగా ఉన్నారు, మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారో లేదో తెలియదు. అండ్ ఐ డోంట్ థింక్ అతనికి నిజంగా నాలెడ్జ్ ఉందా, ఉంటుండే కనుక నేను చెప్పినట్టు మీకు వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేయాలి. అవును. సో యూఆర్ అండర్ ప్రిజంప్షన్ దట్ 100 crores నా క్లాస్ వస్తే నేను పెట్టుబడి పెట్టింది వచ్చేస్తుంది అనుకుంటున్నారు, కానీ ఇట్స్ నాట్ లైక్. Exactly. దెన్ ఇమీడియట్లీ ఆన్ ద సేమ్ డే ఈ రివైజ్ ద వాల్యూస్. సో ఎవ్రీ ఇయర్ ఇవాళ నేను ఈ యూనిట్ పెట్టాలి అంటే ఎంత అవుతుంది, లాస్ట్ ఇయర్ ఎక్స్ అమౌంట్, ఈసారి ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జీ, అలాగే ఎవ్రీ ఇయర్ మీరు కరెంట్ రిప్లేస్మెంట్ కాస్ట్ చేయాలి. ఇది ఎవరు చాలా మంది అకౌంట్స్ వాళ్ళు చేయరు. సో దానివల్ల ఏంటి, ఇన్సూరెన్స్ కంపెనీ ఏముందండి, మీరు ఎక్స్ అమౌంట్ చేయమంటే ఎక్స్ అమౌంట్ చేస్తారు, వై అమౌంట్ చేయమంటే వై అమౌంట్ చేస్తారు. Yes. అదొకటి. అండ్ రెండోది ఇండస్ట్రీని ఇన్స్పెక్షన్ చేయించరు. అంటే ఇప్పుడు నేను ఎక్కడో నా క్యాబిన్లో కూర్చుంటాను, అవును. కింద యూనిట్లో ఏం జరుగుతుంది, వేర్ హౌస్లో ఏం జరుగుతుంది, ప్రాసెస్ ఫ్లో ఎలా ఉంది, ఐ బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ స్మూత్. బట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈసారి ఇప్పుడు ఏం చేస్తున్నాయి అంటే రిస్క్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాయి. Okay. రిస్క్ ఇన్స్పెక్షన్ చేసి తర్వాత రిస్క్ రికమెండేషన్స్ ఇస్తాయి, ఈ జాగ్రత్తలు తీసుకోండి అని. Okay. ఎందుకు అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ 98% రిస్క్ వాళ్ళే తీసుకుంటున్నారు. అవును. వాళ్ళు చెప్పే జాగ్రత్తలు కనుక మనం ఫాలో అయితే రిస్క్ వాళ్ళకి ఉండదు, నాకు ఉండదు. అంతే కదా. ఈ జనరల్గా చాలా వరకు మిస్ అవుతూ ఉంటాయి. అండ్ సిఎఫ్ఓలు లేకపోతే అకౌంట్స్ మేనేజర్ వీళ్ళు అంతసేపటికి ప్రైజింగ్ మీదే ఫోకస్ చేస్తారు తప్ప అవును. ప్రాపర్ కవరేజెస్ ఉన్నాయా, Yes. ప్రాపర్ కవరేజెస్ ఇస్తున్నారా లేదా, ఈ వీటిలో చెక్ చేయరా. అది వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ విచ్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్. ఇలాంటి సర్వీసెస్ ని ఆప్ట్ చేస్తున్నాయి ఎంతమందికి తెలుసు? అంటే ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్వేస్ ఆన్ రిలేషన్ అండ్ ఆబ్లిగేషన్. ఇప్పుడు అలాంటి వాడికి సబ్జెక్ట్ ఉంది, ఎగ్జిస్టింగ్ వాడికి సబ్జెక్ట్ లేకపోవచ్చు, కానీ ఆబ్లిగేషన్ మీద జరిగిపోతున్నంతకాలం జరిపేస్తున్నారు. కానీ బట్ ఆర్వీఆర్ అండర్ ద సేఫ్ హ్యాండ్స్ అన్నది ఎవరు చెక్ చేయట్లా. ఎగ్జాక్ట్లీ. ఒక ప్రొఫెషనల్తో, అంటే నేను సుగోదరం చేయమని చెప్పట్లా, ఒక ప్రొఫెషనల్తో నేను చేస్తున్న పాలసీ ఎవరో ఏజెంట్ 20 ఏళ్ళ నుంచో 30 ఏళ్ళ నుంచో చేస్తున్నాడు. సో లేటెస్ట్ ట్రెండ్స్ ఫాలో అవుతున్నాడా లేదా, ఎగ్జిస్టింగ్ నాకు మార్కెట్లో ఏం జరిగినా కూడా బ్యాక్ టు నార్మల్ సిచ్యువేషన్ తీసుకురాగలడా లేదా, అప్డేట్ అవుతున్నాడా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళు క్రాస్ చెక్ విత్ సమ్. ఇప్పుడు సెకండ్ ఒపీనియన్కి వెళ్తాం, మనం హాస్పిటల్కి వెళ్ళాం, ఆపరేషన్ చేయాలి అంటే వెంటనే చేయించేసుకుంటున్నాం. సో లైక్ వైజ్ ఎగ్జిస్టింగ్ నాకున్న ఈ ఇన్సూరెన్స్ ఏదైతే మేనేజ్మెంట్ ఉందో అది కరెక్ట్గా జరుగుతుందా అన్నది దే హ్యావ్ టు వెట్ ఇట్ త్రూ సమ్ ప్రొఫెషనల్. యూ హ్యావ్ అబ్లిగేషన్, బ్యాంక్ అబ్లిగేషన్ ఉంటుంది. బ్యాంక్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ బ్యాంకింగ్, బట్ నో దే స్టార్టెడ్ సెల్లింగ్ ఇన్సూరెన్స్. నేను ఇంతకుముందు ఎస్బీఐ జనరల్లో పనిచేశాను. ఐ హావ్ సీన్ మెనీ బాల్ లైక్ బ్యాంకర్ ఎలా అంటే ఒక యూనిట్ ఉంది, 500 కోట్ల యూనిట్ ఉంది అనుకుందాం, ఒక ఇండస్ట్రీ ఉంది, దే హావ్ గివెన్ 200 crores లోన్. సో బ్యాంకర్ ఇంట్రెస్ట్ ఎంతసేపు 200 కోట్లు నా లోన్ ఉంది కాబట్టి 200 కోట్లకి ఇన్సూరెన్స్ ఉందా లేదా చూస్తున్నాడు. బ్యాంకర్కి కూడా నాలెడ్జ్ లేదు, 500 కోట్ల యూనిట్కి 200 కోట్లకి ఇన్సూరెన్స్ చేస్తే రేపు నేను ఇచ్చిన లోన్ అమౌంట్ కూడా రికవరీ అవ్వదు ఇన్ కేస్ ఆఫ్ టోటల్ లాస్ అనే నాలెడ్జ్ వాళ్ళకి కూడా లేదు. దే సింప్లీ సి ఆడిట్ పర్పస్ కోసం వాళ్ళకి ఏం కావాలి, లోన్ అమౌంట్కి పాలసీ ఉందా లేదా. సో నాలెడ్జ్ లేని వాళ్ళందరూ అమ్మేస్తున్నారు ఇండస్ట్రియల్ పాలసీలు. బట్ ఎండ్ సఫరర్ ఎవరండి, హూ ఓన్స్ ద ఆర్గనైజేషన్ ఇస్ ద సఫరర్. వీళ్ళందరికీ ఇచ్చే సొల్యూషన్ ఏంటి మీరు? ఐ మీన్ ద డిఫరెంట్ గో విత్ సమ్ ప్రొఫెషనల్. ఇప్పుడు మీరు ఎంత మీకు అకౌంటెంట్స్ ఉన్నా ఆడిటర్ దగ్గరికి ఎందుకు వెళ్తారు, ఎంత మీకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నా ఒక కన్సల్టెంట్ దగ్గరికి ఎందుకు వెళ్తారు. సో ఫైండ్ ఏ ప్రొఫెషన్, చెక్ వెదర్ ఐఎమ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఆర్ నాట్. సో హౌ ఫ్రీక్వెంట్లీ యువర్ టీమ్ ఈజ్ ట్రైనింగ్.
దే ఆర్ ప్రొఫెషనల్ ఇన్ దేర్ ఓన్. బట్ ఇన్సూరెన్స్ ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో ఎంత ఫ్రీక్వెంట్గా వాళ్ళు ట్రైన్ అవుతున్నారు, అప్గ్రేడ్ అవుతున్నారు, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటే కనుక వాళ్ళకేం లాస్ రాదు. అదర్వైజ్ నేను చూసే కొన్ని ఆర్గనైజేషన్స్లో ఎండీస్ అండ్ సిఇఓస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్. దే షో ఇంట్రెస్ట్ బికాస్ సంథింగ్ గోస్ రాంగ్, దే ఆర్ ద సఫరర్స్. వాళ్ళతో పాటు మేము డిపెండ్ అయిన అందరూ కూడా సఫర్ అవుతూ ఉంటారు. అందుకని కొన్ని ఆర్గనైజేషన్స్ ఐ సీన్ ఎ ఫ్యూ వేర్ ద మేనేజ్మెంట్ ఈస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కింద ఎవరో అకౌంటెంట్ ఎవరో నామకే వస్తే చేస్తారు, పనిలా చేస్తారు తప్ప ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీలా చూడరు అసలు. ఇది మన పని, ఇది మన సంస్థ అనుకుని పనిచేసేవాళ్ళు. ఓనర్షిప్, ఈ ఓనర్షిప్ దగ్గరకు వస్తే మీరు చేసిన ప్రతి జాబ్ లో కూడా అంటే బిఫోర్ స్టార్టింగ్ ఇన్సుగో యూస్ దిస్ వర్డ్ అన్నమాట. నేను ప్రతి సంస్థని ఓన్ చేసుకున్నాను, అది నా సంస్థ అన్నట్లు పనిచేశాను. Where did this come from? బ్లడ్ అండి, ఐ డోంట్ నో. నేను ఫస్ట్ ఒక చిన్న కంపెనీ చేశాను, తర్వాత బజాజ్ ఎలియన్స్ లో చేశాను. అంటే వి వర్క్ లైక్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ మై ఓన్. ఆ ఆర్గనైజేషన్ పెరగడం కానీ అంత ఓనర్షిప్ తీసుకునే చేస్తూ ఉండేవాడు. సో దానివల్లే నేను ఒక 4 digit శాలరీ నుంచి 6 digit శాలరీ వెరీ షార్ట్ స్పాన్ నేను ఎదగలిగా. సో విజయవాడలో పనిచేసే ఒక చిన్న ఎంప్లాయీ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ టు హ్యాండిల్ ద ఎంటైర్ కంట్రీ ఆపరేషన్స్ ఇన్ టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఇన్ ఇన్సూరెన్స్ డివిజన్. సో అది అంత ఈజీగా రాదు. అయితే అంత ఈజీగా రాదు, అంత తొందరగా కూడా. ర్యాపిడ్ గ్రోత్ అనేది మీ కెరీర్ లో జరిగింది, కానీ ఆ ర్యాపిడ్ గ్రోత్ ని కూడా యూ కెన్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఆ ఆపర్చునిటీస్ కూడా వచ్చే ఉంటాయి ఐ గెస్. అలాంటి ఆపర్చునిటీస్ వచ్చాయి నిజంగా? డెఫినెట్లీ వచ్చినాయండి, కానీ ఎక్స్పోజర్ టు సర్టెన్ ఎక్స్టెంట్ వి యాక్సెప్ట్. బట్ ఎక్కడికో నేను ఒక నేషనల్ ఒక జనరల్గా ఒక ఎంప్లాయీకి, ప్రతి ఒక్క చిన్న ఎంప్లాయీకి ఒక కళ, నేను కంట్రీ హెడ్ పొజిషన్కి వెళ్ళాలి, ఒక నేషనల్ సేల్స్ మేనేజర్కి వెళ్ళాలి అని. బట్ అక్కడ దాకా వెళ్ళాక తెలుస్తుంది ఈ కార్పొరేట్ పాలిటిక్స్ అని, కానీ వీ డోంట్ హ్యావ్ ఏ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. సో ఈవెన్ ఐ వెంట్ టు దట్ స్టేజ్ అండ్ ఐ కమ్ బ్యాక్ అండ్ స్టార్టెడ్ మై ఓన్ ఇన్సుగో ఆర్గనైజేషన్. అయితే ఇన్ని ఆపర్చునిటీస్ వదులుకొని ఒక ఓన్ సంస్థను స్థాపించుకోవాలి అంటే దానికి చాలా ధైర్యం కావాలి. అండ్ యూ హ్యాడ్ ఇట్ ఆల్రెడీ, బికాజ్ ఎక్కడికి వెళ్ళినా సరే ఓనర్షిప్ తీసుకుని వర్క్ చేశాను అన్నారు కాబట్టి. అంటే నేను నా లైఫ్లో తీసుకుంది 3 risky స్టెప్స్ అండి. జాబ్ చేంజ్ అన్నది జనరల్గా చాలా మంది హైక్ కోసం మారిపోవటము, లేదా కెరీర్ రోల్ కోసం జాయిన్ అయిపోవటము. టు బీ హానెస్ట్ విత్ యూ, నా CV నేను ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. నేను వెళ్ళే ఆర్గనైజేషనే నా బ్యాడ్ హెడ్ అని వాళ్ళే CV కింద మార్చుకొని చేసుకోవడం చేశారు. బికాస్ దే గాట్ ఏ రిఫరెన్స్, స్ట్రాంగ్ రికమెండేషన్, దిస్ గై ఈస్ రైట్ సూటబుల్ అని చెప్పి రిఫరెన్స్ తేలడం. సెకండ్ థింగ్, ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా ఆర్గనైజేషన్ గ్రోత్ కోసం మన సొంత కంపెనీ ఎలా పనిచేస్తుంది, బట్ బై డిఫాల్ట్ అలాగే వర్క్ చేయడం మొదలుపెట్టాను. ఈవెన్ నా సొంత కంపెనీలో కూడా అదే వర్క్ చేస్తున్నా. సో సమ్మన్ ఈజ్ ఆస్కింగ్ ఏంటి డిఫరెన్స్ ఏంటి, ఐ డోంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్. అక్కడ ఎలా పనిచేస్తున్నా, ఇక్కడ అలాగే పనిచేస్తున్నా. అక్కడ ఏ గ్రోత్ చూసినా ఇక్కడ అదే గ్రోత్ చూస్తున్నా. ఒక బ్రోకింగ్ కంపెనీ 20 ఏళ్ళు వచ్చే స్టేజ్ని నేను 5 ఏళ్ళలో రీచ్ అయ్యాను. అంటే నాట్ ఏ గ్రేట్, లైక్ స్లో గ్రోత్. మేము మల్టిప్లై అవ్వట్లేదు కానీ బట్ స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నాం. బికాస్ నౌ వీఆర్ ఓపెన్ లైక్ 4 branches. ఒక బ్రాంచ్ స్టార్ట్ అయిన 4 branches ఉన్నాం. అంత అర్జెన్సీ లేదు నాకు ఈ ర్యాట్ రేస్ లో కోట్లు చేసేయాలని, బట్ చేసేది క్వాలిటీగా ఇవ్వాలి, క్వాలిటేటివ్గా చేయాలన్నదే మా ఐడియా. బట్ నేను ఈ రిస్క్ స్టెప్ తీసుకున్నప్పుడు మా వైఫ్ ఒకటే అంది, బికాస్ షీ ఈస్ హ్యావింగ్ స్ట్రాంగ్ బిలీఫ్ ఆన్ మీ. షీ హాస్ టు థింక్ వన్స్ అగైన్ బిఫోర్ యూ టేక్ ఎనీ స్టెప్. మమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకోండి. ఐ టోల్డ్ క్లియర్లీ, లైక్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ మై సెల్ఫ్, బట్ ఐఎమ్ డూయింగ్, ఐ నో ఐ హ్యావ్ స్కిల్. మనం మంచి చేస్తున్నప్పుడు ఏముంది, ఐఎమ్ ఏ హార్డ్ వర్కర్ ఎనీవేస్. అది 2-3 కూడా లేచి నేను మెయిల్స్ పంపించడం. సో ఐ డోంట్ వాంట్ టు కీప్ ఎనీథింగ్ లైక్ పోస్ట్పోనింగ్ టు నెక్స్ట్ డే. అలా అని నేను నా పర్సనల్ లైఫ్కి ఎప్పుడు నేను ఇవ్వలేదండి. లైక్ సాటర్డేస్ సండేస్ ఐ విల్ కీప్ ఇట్ ఫర్ మై పర్సనల్ లైఫ్, ఆల్సో includes my professional in that life. This is called like work life balance. Yes, exactly. Proper గా చేసుకుంటూ అంటే 3 సార్లు 3 సంవత్సరాలు మా ఆవిడ నన్ను డిస్టర్బ్ చేయొద్దనే, ఎందుకంటే టైంకి భోజనం చేశారా, ఎన్నింటికి వస్తారు ఇలాంటి. ఎందుకంటే ఎప్పుడైతే నేను జాబ్ చేంజ్ అయ్యానో ఐ నీడ్ టు టేక్ సమ్ టైమ్ టు అడాప్ట్ ద న్యూ కంపెనీ. సో అక్కడ నేను అడాప్ట్ అవడానికి నేను కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు. సో ఐ రిక్వెస్టెడ్ మై వైఫ్, డోంట్ డిస్టర్బ్ మీ టిల్ ద టైంకి ఎన్నింటికి వస్తారు, ఎన్నింటికి కూతారు, ఇంటికి వస్తారు. If I find time, I will come immediately. Exactly. Time కి భోజనం చేశారు, I will take care of myself because let me settle down here. Absolutely. సో మీ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు డిజి ఇన్సుగో యాప్ గురించి చాలా గట్టిగా చెప్పారు. సో వాట్ ఈస్ దిస్ డిజి ఇన్సుగో యాప్ అన్నది, నేను ఇండస్ట్రీ యాజ్ ఏ హోల్ ఇండియా చూసుకుంటే ఎక్కడో గ్యాప్ కనపడింది నాకు. చాలా మంది ఇప్పుడు మీకు ఒక సొలాటియం ఫండ్ అని LICలో కొన్ని వేల కోట్లు ఉంది. ఎందుకు అంటే
పాలసీ చేస్తారు, దాన్ని క్లెయిమ్ చేసుకోరు, సగంగా ట్యాపేస్తారు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇవాళ ఉన్న ట్రెండ్ ఏంటంటే, నా సపోజ్ ఐ హావ్ టేకెన్ సమ్ డాక్యుమెంట్, నా వాట్సాప్లో ఉంటుంది, నా మెయిల్స్లో ఉంటుంది. ఈ నా వాట్సాప్ మా ఫ్యామిలీలో తెలియదు, నేను ఎవరితో ఇన్సూరెన్స్ పర్చేస్ చేస్తున్నా మా ఫ్యామిలీ ఎవరికి తెలియదు. నా మెయిల్ ఐడి, నా జీమెయిల్ ఐడి ఉంది, ఎనీ వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ కెనాట్ యాక్సెస్. నా పాస్వర్డ్ కానీ వాళ్ళకి ఏం తెలియదు. అన్ని దగ్గర జాగ్రత్తగా ఉంటాయి. బట్ ఇది కామన్, అందరి ఫ్యామిలీస్లో ఇదే ప్రాబ్లం. నో వన్ ఈస్ షేరింగ్ ద ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ విత్ దేర్ ఫ్యామిలీ. సో ఈ థాట్ మేము ఏం తీసుకొచ్చామంటే, ఒక కామన్ ఫ్యామిలీ యాప్ తీసుకొచ్చాం. ఈ యాప్లో ఏంటి అంటే, ద మెయిన్ ప్రైమరీ ఎవరైతే యూజర్ ఉంటారో, యూ కెన్ ఈవెన్ షేర్ ద డాక్యుమెంట్స్ విత్ ఎనీ ఆఫ్ అదర్ 2 members ఇన్ ద ఫ్యామిలీ. సో ఆల్ ద 3 members ఇన్ ద సేమ్ ప్లాట్ఫామ్. ఇంకోటి ఏంటంటే, డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో ఎత్తుక్కోకర్లా, ఆన్ ఏ క్విక్, ఇప్పుడు మొబైల్ ఇస్ ద 6th finger ఇన్ అవర్ హ్యాండ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండీ నో. ఏ డాక్యుమెంట్ అయినా మనం వెంటనే ఎవరిదైనా సరే ఫ్యామిలీ మెంబర్లు, ఒక పాస్పోర్ట్ ఫోటో కావాలి, ఒక పాస్పోర్ట్ కాపీ కావాలి, క్యాన్సిల్ చెక్ కావాలి, లేకపోతే రీసెంట్గా నా డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ కావాలి, ఆర్ నా బైక్ ఆర్సీ కాపీ కావాలి, లైక్ ఎనీ డాక్యుమెంట్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్, ఐ మీన్ అందరూ యాక్సెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇట్ గివ్స్ యూ రిమైండర్స్, ఇట్ గివ్స్ యూ హ్యాండీ, యూ కెన్ షేర్ విత్ ఎనీ వన్. సో ఇది యాక్చువల్గా వీ సర్చ్డ్ మెనీ సైట్స్, ఎక్కడ లేదు ఇది. సో we thought of giving this to my clients as a compliment, but public domain lo undi. We have done the cyber security audit, and we have done the legal vetting. So Personal Data Protection Act comply avuttu, endukante memu IRDA compliance lo unnam. So we are waiting for official approval from IRDA before we launch. But we are on a test basis, we are sharing with our existing client. iOS lo undi, Android lo undi, web based kuda undi. సో వీ వాంట్ టు సీ దట్ ఏ డాక్యుమెంట్ కూడా ఫ్యామిలీలో ఎవరు మిస్ అవ్వకుండా చూద్దామని ఒక ఐడియా. అండ్ వీ వాంట్ టు మేక్ వన్ యాప్ గివ్స్ యూ ఆల్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ సొల్యూషన్స్. మీ కెరీర్లో ఎప్పుడైనా లైక్ క్లయింట్స్ విషయానికి వస్తే ఏమైనా కేస్ స్టడీస్ ఉన్నాయా విచ్ వీ క్యాన్ లెర్న్ ఫ్రమ్ దోస్ కేస్ స్టడీస్? ఒక క్లయింట్ ఉన్నారండి, ఐ హావ్ సీన్ హిమ్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్. సో ఒక 100 కోట్ల నుంచి ఈ గ్రోన్ అప్ టు 1000 crores in unit industry. So one fine day I went and asked him, sir, mana organization grow avutundi, I suggest a business interruption policy. But there is no claims in the last 13-14 years. ఏ accident ఏ incident లేదు. I suggested him a business interruption policy. ఏంటిది అని అడిగారు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇన్సిడెంట్ మళ్ళీ మనం నార్మల్గా తీసుకురావడానికి ఒక 3-4 నెలలు పోతుంది. ఈ 3-4 నెలలు యూ ఎండ్ అప్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, సాలరీస్, ఇంట్రెస్ట్, ఎంప్లాయీస్ వేజెస్, ఇవన్నీ కూడా మీకు లాసు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఇన్ కేస్ బిజినెస్ కనుక జరుగుంటే ఆ ప్రాఫిట్స్ అన్నీ మిస్ అవుతాయి కదా, క్రాస్ ప్రాఫిట్స్, బిజినెస్ ఇంటరప్షన్ తీసుకోమని. విత్ ఇన్ 2 minutes ఎంత ప్రీమియం డిఫరెన్స్ మామూలుగా దీనికి దానికి అన్నారు. ఐ టోల్డ్ సమ్ ఎక్స్ అమౌంట్. ఈ సైడ్ ఓకే. ఆ ఇయర్ ఏం జరగలేదండి. ఆ నెక్స్ట్ ఇయర్ దెర్ ఈస్ ఎ ఫైర్ యాక్సిడెంట్ ఆ యూనిట్లో, స్మాల్ యాక్సిడెంట్ ఓన్లీ. ఓవరాల్ 100 కోట్లలో చిన్న యాక్సిడెంట్, ఒక 50 కోట్ల లాస్ వచ్చింది. దాంట్లో ఈ బిజినెస్ ఇంటరప్షన్ ఏదైతే నేను అడ్వైస్ చేశాను 2 years, దానివల్ల 10 కోట్లు ఆయనకి కలిసి వచ్చారు. హీ స్టార్టెడ్ వెరీ హ్యాపీ. ఈ కాల్డ్ మీ, సే లైక్, థ్యాంక్ యూ శ్యామ్, ఆ రోజు నువ్వు అడ్వైస్ చేయకపోయి ఉంటే ఈ గ్రాస్ ప్రాఫిట్స్ ఏదైతే ఈ ఇంటరప్షన్ పీరియడ్లో జరిగిందో పోయి మిస్ అయ్యేవాడిని. అండ్ ఫ్రమ్ దట్ డే ఈ స్టార్టెడ్ ప్రమోటింగ్ మీ ఇన్ ద మార్కెట్. ఎవరు అడిగినా ఇతను ఇస్ ద బెస్ట్ గై టు అడ్వైజ్ యూ. యూ విల్ నాట్ రన్ ఫర్ మనీ, బట్ యూ విల్ గివ్ డీసెంట్ అడ్వైస్. గ్రేట్. చేస్తావా లేదా నీ ఇష్టం. ఇదే కదా అసలైన సక్సెస్ అంటే. సో ఈ స్టార్టెడ్ ప్రమోటింగ్ మీ ఇన్ ద మార్కెట్ అండి. లైక్ ఆయన వల్ల చెప్పాలంటే వాళ్ళ ఆర్గనైజేషన్ చాలా. సో ద క్లయింట్ ఈజ్ రిఫరింగ్ క్లయింట్, క్లయింట్ ఈజ్ రిఫరింగ్ క్లయింట్. కొన్ని కాంటాక్ట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ నాకు వంశీ రిఫర్డ్ బై శ్రీనివాస్, రిఫర్డ్ బై, అలా కొన్ని లింక్. అంటే నాట్ టు రికలెక్ట్ ఇమ్మీడియట్లీ, ఐ జస్ట్ నోట్ డౌన్ లైక్ దట్. గ్రేట్. అయితే మీరు కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒకసారి జర్నీ చూసుకుంటే, లైక్ ఈ ఇన్సూరెన్స్ పాలసీస్కి ఎలా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది? పీపుల్ ఆర్ గెటింగ్ మోర్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ల్యాకింగ్ అండి. ఎడ్యుకేషన్, పీపుల్ డోంట్ షో ఇంట్రెస్ట్. We have to take their time, we have to impress with our ideology, we have to quote examples. ఎక్కడైతే నాకు టైం ఇస్తారో మ్యాక్సిమం టైం వాడేసి ఇంప్రెస్ చేస్తాను, ఎడ్యుకేట్ చేస్తాను. ఇంప్రెషన్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్, సూటబుల్ ఎగ్జాంపుల్స్. సో ఎక్కడైతే మేము క్లయింట్స్ డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతామో అక్కడ సక్సెస్ రేట్ బాగా ఉంది. బట్ గెటింగ్ ఎన్ అపాయింట్మెంట్ విత్ ఎ ఫ్యూ క్లయింట్స్, ఇంపార్టెంట్ క్లయింట్స్, వీఆర్ నాట్ గెటింగ్. బట్ అదర్వైజ్ ఇది ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. ఒక ఇన్సూరెన్స్ పాలసీ చేయాలంటే, దట్ కార్పొరేట్ ఇన్సూరెన్స్ పాలసీ, బిజినెస్ ఇన్సూరెన్స్ పాలసీ చేయాలంటే యూ నీడ్ టు
పుల్ ఇన్ లైక్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. ఇంత అంటే ఇట్స్ నాట్ చేసిన డూయింగ్ ఏ పాలసీ. అంటే ఇప్పుడు మీరు ఎంతసేపు ఏజెంట్ భాష వస్తుంది పాలసీ చేయడం. Yeah. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ పాలసీస్ అండి, వీఆర్ సేఫ్ గార్డింగ్ ద రిస్క్. ఏమన్నా రిస్క్ జరిగితే దాన్ని ఫైనాన్షియల్ లాస్ ఏమి జరగకుండా బ్రింగింగ్ బ్యాక్ టు నార్మల్ ఈజ్ అవర్ ఐడియా. Absolutely. రిస్క్ సేఫ్ గార్డింగ్, Yeah. రిస్క్ కొంచెం మిటిగేషన్, safeguarding, రిస్క్ yeah. అవాయిడెన్స్, రిస్క్ ట్రాన్స్ఫర్, ఇవన్నీ మనం ఇప్పుడు రిస్క్ అవాయిడెన్స్ అంటే ఇది అవాయిడ్ చేసేయచ్చు. రిస్క్ ట్రాన్స్ఫర్ ఇన్సూరెన్స్ చేయాలి. రిస్క్ రిటెన్షన్ అంటారు, అంటే ఇది ఏమొచ్చిన నష్టం నేను భరించగలను. దట్ ఈస్ కాల్డ్ వి అడ్వైజ్ ఇన్ సచ్ ఎ వే యూ కెన్ రిటైన్ ఇట్ ఆర్ యూ కెన్ ట్రాన్స్ఫర్ ఇట్. ఈ ప్రాసెస్ లో ఎప్పుడైనా సరే లైక్ ఇంత చేసిన ఈ క్లయింట్ కి ఎందుకు అర్థం కావట్లేదు అన్న సందర్భాలు ఉన్నాయా? ఉంటాయండి. లైక్ పీపుల్ ఆల్వేస్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ డ్రాగ్ ఇట్ టు మనీ. Yeah. ఎందుకు ఖర్చు పెట్టాలి, ఏం జరగలేదు, ఏం జరగదు. ఖర్చులో ఇలాంటి అనవసరం ఇలాంటి ఖర్చు. సెగ్మెంట్ ఆఫ్ కస్టమర్స్ ఆర్ హ్యూజ్. Yes, yes, yes. ఖర్చులో అనవసరం ఖర్చు ఇదే అవసరం అనుకుంటారేమో లేదు. బహుశా. డబ్బులుంటే వెళ్ళి అన్న సినిమాకి వెళ్ళి ఒక ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్ళి పార్టీ చేసుకుందాం, లేకపోతే ఈ వీటికి దే షో ఇంట్రెస్ట్. కానీ ఇదే అమౌంట్తో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, వాళ్ళ మూవీ టికెట్, ఒక పర్సన్ మూవీ టికెట్, పాప్కార్న్ అండ్ వన్ డ్రింక్, ద కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు సెక్యూరింగ్ ఏ 2 crores ఆఫ్ ప్రాపర్టీ ఫర్ ఇయర్. Oh, 2 crores ప్రాపర్టీ ఫర్ ఇయర్ యూ కెన్ సేఫ్ గార్డ్. great. సో ఈ రోజు నుంచి సినిమాలు చూడడం మానేయండి. మనం ఇట్లా సో ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ ఫర్ ద ఫుల్ ఇయర్ ఒక్క సినిమా సాక్రిఫైస్ చేసి 2 కోట్లు సేవ్ చేసుకోమంటున్నాం. Yes, yes. దిస్ ఈజ్ మచ్ ఇంపార్టెంట్ దెన్ యువర్ మూవీ. అబ్సల్యూట్లీ అండి, డెఫినెట్ గా అంటే దీని వాల్యూ తెలియట్లేదండి. నా ఐడియా మూవీ వదిలేమని కాదు, ద కాస్ట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. దట్స్ సో సింపుల్ టు డూ ఆల్సో. Yes. ఇంత చిన్న సాక్రిఫైస్ ఎవ్రీబడి కెన్ డూ ఇట్. అయితే ఇందాక మీరు చెప్పినట్లు గవర్నమెంట్ కూడా ఇన్సూరెన్స్ గురించి చాలా డీప్ గా వర్క్ చేస్తుందని చెప్పారు. ఇదే నేపథ్యంలో జిఎస్టీ కూడా క్యాన్సిల్ చేస్తున్నట్లు వార్తలు వస్తాయి. దాని గురించి మీ అభిప్రాయం? రీసెంట్ రికమెండేషన్స్ ఫ్రమ్ జిఓఎం, మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి కొన్ని ఈవెన్ స్టేట్స్ కూడా రికమెండేషన్స్ పంపించాయండి. లైక్ వీఆర్ ఓకే ఈవెన్ ఇఫ్ యూ రిమూవ్ ద జిఎస్టీ అని. Great. సో బై దిస్ దివాళీ విల్ హ్యావ్ సమ్ క్లారిటీ. అసలు జిఎస్టీ కంప్లీట్ గా కొన్ని ప్రొడక్ట్స్ మీద తీసేస్తారా, ఆర్ దే విల్ రిడ్యూస్ ఫ్రమ్ 18% to 5% అన్నది ఒక క్లారిటీ వస్తుంది. ఎలాంటి ప్రొడక్ట్స్ మీరు తీసే అవకాశం ఉందండి? టు మై అండర్స్టాండింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద అయితే దే బ్రింగ్ ఏ డ్రాస్టిక్ చేంజ్ అండి. గ్రేట్. రెస్ట్ ఆల్ వీ నీడ్ టు సీ మిగతా ప్రొడక్ట్స్ మీద ఎంతవరకు తగ్గిస్తారు అన్నది చెక్ చేయాలి. సో ఇప్పటి వరకు మనం బిజినెస్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే పెట్ ఇన్సూరెన్స్ కూడా ఉందని విన్నాం. దాని గురించి కొంచెం ఓకే, ఈ పెట్ ఇన్సూరెన్స్ అన్నది నో హ్యావింగ్ ఏ పెట్ ఈజ్ ఏ దేర్ ఆర్ 2 types. వన్ ఈజ్ ఎ స్టేటస్, హ్యావింగ్ ఏ కంపెనీ ఇన్ ద ఫ్యామిలీస్ is increasingly కామన్ నౌ. సో ఈ పెట్కి కూడా ఒక ఇన్సూరెన్స్ అన్నది చాలా కంపెనీస్ చేస్తున్నాయి. నాట్ దట్ ఫెమిలియర్, బట్ ఇట్ ఈస్ వెల్ నోన్ ఇన్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ వెరీ మచ్. ఏం కవర్ అవుతుంది? సపోజ్ నేను ఒక పెట్ని పెంచుకుంటున్నా, ఐఎమ్ కీపింగ్ ఇట్ యాజ్ మై ఫ్యామిలీ మెంబర్. ఓకే, Yes. సో సంథింగ్ గోస్ రాంగ్ టు దిస్, దానికి హెల్త్ కండిషన్స్ రావచ్చు, దానికి సర్జరీస్ పడవచ్చు. సో ఐ నీడ్ టు ఇంకర్ సమ్ అమౌంట్. లైక్ మన హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకుంటున్నామో దానికి కూడా ఏమైనా సర్జరీస్ కైనా జరిగితే దానికి కూడా ఈ పాలసీస్ పే చేస్తాయి. పెట్ హెల్త్ ఇన్సూరెన్స్. పెట్ హెల్త్ ఇన్సూరెన్స్. Okay. అండ్ పెట్ చనిపోయింది దానికి పే చేస్తారు, బికాస్ ఐ హావ్ టు బై అనదర్ పెట్. ఆర్ నా పెట్ వెళ్ళి ఒక థర్డ్ పార్టీని ఎవరినో బైట్ చేసి వాడికి ఏదో రబీస్ వచ్చిందో లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, సో ఎనీ థర్డ్ పార్టీ మన మీద కేసేస్తాడు. మీ పెట్టు నన్ను కరిచింది కాబట్టి మా ఫ్యామిలీకి జరిగిందా, సో ఆ కాంపన్సేషన్ లయబిలిటీ, పర్సనల్ లయబిలిటీ అంటారు, ఆ లయబిలిటీ పే చేస్తారు. అండ్ సమ్ వన్ హెస్ స్టోలెన్ దిస్ పెట్, దట్ ఈస్ కవర్డ్. దానికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే కవర్ అవుతుంది. సో లైక్ వైజ్ పెట్ ఇన్సూరెన్స్ ఈజ్ క్వైట్ కామన్. అంటే వీళ్ళు 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ దాకా అలాగా చేస్తూ ఉన్నారు. ఓకే. అన్ని కంపెనీలు చేయట్లేదు కానీ కొన్ని కంపెనీస్ బాగా అగ్రెసివ్ గా చేస్తున్నాయి. ఓకే. We have seen Apply to all sorts of pets. all sorts. అంటే రైట్ నో they started with dogs. ఓకే. క్యాట్స్ అన్నది ఇంకా అన్ని కంపెనీస్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఇది అంత అగ్రెసివ్ ప్రొడక్ట్ కాదు. ఇంకా పాపులేషన్ లేదు, తక్కువ. పెట్ పాపులేషన్ తక్కువ, స్ట్రీట్ డాగ్స్ ఎక్కువ ఉన్నాయి కానీ పెట్ పాపులేషన్ తక్కువ. ఎగ్జాక్ట్లీ. అయితే ఇదే విధంగా మనకి ఇప్పుడు డైరీ, పౌల్ట్రీ, డైరీ ఎస్పెషల్లీ కౌస్ కి కానీ వీటికి క్యాటిల్ ఇన్సూరెన్స్ అని ఉంటుందండి. ఈ షీప్స్, గోట్స్, బఫెలోస్ వీటికి క్యాటిల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డెత్, డిసీజ్ వల్ల డెత్ కానీ యాక్సిడెంటల్ డెత్ అయినా కానీ వాటికి ఏమన్నా ఇష్యూస్ వచ్చినా కూడా ఇవన్నీ కూడా క్యాటిల్ ఇన్సూరెన్స్ లో కవర్ చేస్తారు. ఓకే. సో దీనిపైన కూడా అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారా మీరు దగ్గర, లైక్ పౌల్ట్రీ ఫార్మ్స్? డైరీస్కి వెళ్ళినప్పుడు చెప్తున్నా కదా, ఇందాక మీరు అడిగారు నన్ను. సో
అందరికీ అన్నీ ఉపయోగపడవు. ఒక డైరీకి కావాల్సిన ప్రొడక్ట్స్ డైరీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి కావాల్సిన ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చెప్తాం, ఒక ఇన్ఫ్రా కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇన్ఫ్రా కంపెనీకి చెప్తాం. సో అలాగా డైరీకి సంబంధించిన వాటిలో క్యాటిల్ ఇన్సూరెన్స్ చెప్తాం, వాళ్ళ కల్టివేషన్ గురించి చెప్తాం, బికాస్ దే హ్యావ్ దర్ ఓన్ కల్టివేషన్ టు ఫీడ్ ద యానిమల్స్. సో దానికి క్రాప్ ఇన్సూరెన్స్ చెప్తాం అండ్ ట్రాన్సిట్ ఇన్సూరెన్స్, లైక్ దానికి సంబంధించిన పాలసీస్ వాళ్ళ సూటబుల్ మనం అడ్వైస్ చేస్తాం అన్నమాట. అండ్ వాట్ ఈస్ యువర్ విజన్ ఫర్ నెక్స్ట్ 10 years ఫర్ ఇన్సుగో? Actually, even government is also having a vision by 2047 every Indian to have insurance. But వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారు, వీఆర్ ఆల్సో పుట్టింగ్ అవర్ ఎఫర్ట్స్. బట్ ప్రతి ఒక్కళ్ళు ఇన్సూరెన్స్ వాల్యూ తెలుసుకొని, బికాస్ వీఆర్ ఆల్సో గివింగ్ అవేర్నెస్, వీఆర్ గివింగ్ లైక్ ఎలాగ ఎడ్యుకేట్ చేయాలి అన్ని విధాలుగా ట్రై చేస్తూనే ఉన్నాం. బట్ వర్డ్ ఆఫ్ మౌత్ ఇప్పుడు మీరు తెలుసుకుంది ఇంకో నలుగురికి చెప్పగలిగితే కనుక ఆటోమేటిక్ ఎవ్రీ వన్ విల్ కమ్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఎవ్రీ వన్ విల్ ఇన్షూర్. బై 2047 అందరి ఐడియా, కంట్రీ ఐడియా విల్ కమ్ ట్రూ. అబ్సల్యూట్లీ అండి. అయితే మీరు అనుకుంటుంది ఈ వీడియో ద్వారా సాధ్యం అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్పుట్స్ అండి. అండ్ సచ్ గ్రేట్ ఇన్పుట్స్ ఈ రోజు అని చెప్పాలి. చాలా చిన్న చిన్న విషయాలు అనుకుంటాం మన జీవితాల్లోని, అవి ఎంత ఇంపాక్ట్ చేస్తాయి అనేది ఈ రోజు మీ ద్వారా తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్.